ఏపీలో ఎన్నికల ప్రచారం వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ కౌంటర్స్ ఇస్తోంది. గతంలో వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చెప్పి మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తామని అంటున్నారని మండిపడుతున్నారు. బాబు ఎన్నికల స్టంట్లని వాలంటీర్లు గమనిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడారు. ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు, జనమైనా ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా. ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంత డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు. వీళ్ళ నుంచాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు. జన్మభూమి కమిటీలో ఉండేవాళ్ళను దాంట్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు. వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు. పై ఆదాయం కూడా వచ్చేది చేస్తాడు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్లని ఎంత అపవాదం వేశాడంటే, పురుష వాలంటీర్లు భర్తలు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారనేటువంటి నీచమైన అపవాదం వేశాడు. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ట్రాఫికింగ్, అమ్మాయిల్ని ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపించేది వాలంటీర్లు అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారండి? 10,000 ఇస్తారా? ఇది ఎన్నికల ముందు స్టంట్ కాదా? చంద్రబాబు మాట నమ్మాలా? వాలంటీర్ వ్యవస్థే దండుగా అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల నాశనం అయిపోతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. మూటలు మోసే ఉద్యోగం అన్నారు. ఇన్ని అన్న చంద్రబాబు, అరే నీ దుంపాదేగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి ఎంత ప్రేమ పెరిగిపోయిందా చంద్రబాబు నాయుడు గారు? నీ మాట నమ్ముతాడా? మన ప్రభుత్వంపై ఈ 3 పార్టీలు కలిసి వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పథకాలను లబ్ధి పొందుతున్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మనసు మార్చాలి, రాబోయే రోజుల్లో కూడా ఇవి లేకుండా చేయాలి అని ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమంలో వాలంటీర్ల వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు. పింఛన్దారుల మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా పింఛన్ అనుకునే ప్రతి అవ్వ తాతకి వికలాంగులకి తెలియజేసి ఈ 3 పార్టీలు కలిసి మీకు కూడా అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా మన పార్టీకి అనుకూలంగా అండగా నిలబడేటట్టు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా.